తొలి అడుగు పేరుతోటి తెలుగుదేశం పార్టీ చేస్తున్న జనంలోకి వెళుతోందా? మరి కొన్ని చోట్ల అప్పుడే ప్రశ్నించారని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఇంటింటికి వెళ్ళి అడిగారా తను చేసినవన్నీ లేదా? తిలక్ గారు మీకేమనిపిస్తోంది? తొలి అడుగులో చంద్రబాబు గారు కరెక్ట్గానే వేశారా తొలి అడుగు? ఇప్పటికేం చెప్పలేమండి. అంటే ఇవాళ పత్రికల్లో వచ్చిందంటే సరే, ఈనాడు జ్యోతిలో చాలా బ్రహ్మాండంగా మొదలైంది అనేది ఒకటి. ఆంధ్రజ్యోతిలో అయితే జగన్ గారు ఇచ్చిన పిలుపు అసలు కదలకి లేదనేది, కదలకి లేదా? ఆ రకంగా రాయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటే పుంకారుగా వార్తలు రావాలి. అది ఎక్కడ నాకు కనపడలేదు. అది వాళ్ళ పత్రికల్లోనే జిల్లా విషయంలో చూసినా కనపడలేదు నాకు. ఒకటి సార్ కేసరి, మీ అనుమతితో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. చెప్పండి. ఈవేళ ప్రజాశక్తి పత్రికలో ముఖ్యమైన వార్త వచ్చింది. అమరావతి ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పర్యటిస్తున్నారు. ఆ బృందం వాళ్ళు సూటిగా ప్రశ్నించారు, మాకు కొన్ని భూములు అమ్మి డబ్బు రికవర్ చేస్తాయి, తిరిగి కడతామన్నారు. అమ్మటం మొదలైందా? మొదలైతే ఎంత అమ్మారు, ఎంత వచ్చింది? అమ్మకపోతే ఎందుకు మొదలు పెట్టలేదు, ఎప్పుడు మొదలు పెడతారు? ఎవరు? ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అడిగారా? అవునండి, అడిగినట్టుగా వాళ్ళ ప్రజాశక్తిలో వచ్చింది. సంచలనం వార్త ఇది. అంతేకాకుండా నేను కూడా విన్నాను, మన కేసరా లేకపోతే వడ్డే సోమేశ్వరరావు చెప్పారు, 35 ఏళ్ల తర్వాత ఆదాయం వస్తున్నానో లేకపోతే 35 ఏళ్ళు పడుతుందో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే నివేదిక ఇచ్చిందని కూడా అంటున్నారు. మరి ఈ లోపుగానే మరి ఆదాయం వస్తుందని మరి ప్రపంచ బ్యాంకు చెప్పబట్టా, లేకపోతే ఏం కారణం ఏంటుంది? మరి ప్రపంచ బ్యాంకు వాళ్ళు అట్లా అడుగుతారు, వాళ్ళకి తెలియదు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఇప్పటికిప్పుడు 7 నుంచి 800 ఎకరాలు అమ్మితే 26 కోట్లు వస్తాయని అంచనా వేసినట్టుగా దాంట్లో ఆ వార్తలో ఉంది. రెండు, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇవాళ ఈ వార్త వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో అసలు ప్రపంచ బ్యాంక్ తో ఒప్పందం ఏంటో బయట పెట్టాలి. అది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అమరావతి ప్రాంతాన్ని స్వర్గం కింద తీర్చిదిద్దుతామని చెబుతూ భూముల అమ్మకానికి తెరదీస్తున్నారనేది ఇప్పుడు వచ్చిన సారాంశం, ఆ వార్త సారాంశం. కాబట్టి చాలా సీరియస్ అంశం. అమరావతి ప్రాంత రైతులకి మళ్ళీ 40,000 ఎకరాలకి సేకరిస్తామన్నారు కాబట్టి ఆయన ఆలోచన ద్వారానే ఈ భూములు అమ్మకం, వ్యవహారం, కమిషన్లు, కాంట్రాక్టులు. మీరు ఎక్కడైనా చూడండి, అన్ని కూడా కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ వాటిని పూర్తి చేయడం మీద మాత్రం ఉండదు. అందువల్ల అమరావతి ప్రాంతానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ తో చేసుకునే ఒప్పందం ఏంటో బయట పెట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, కీలకమైన పాయింట్ రేజ్ చేశారు. ప్రకాష్ గారు విజయవాడ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఈ సింగయ్య గారి కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు ఎందుకు కోరుతుంది అనేది పెద్ద క్వశ్చన్. హైకోర్టులో వాయిదాలు కోరుతుంది. హైకోర్టులో ఇప్పటి వరకు అడిగిన వాయిదాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే అడుగుతుంది. ఇప్పుడు కేసు అంత బలంగా ఉంటే, అన్ని ఇది క్లారిటీగా ఉంటే కేసు, వాడు అన్ని వాయిదాలు ఎందుకు అడుగుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ అంబేద్కర్ పోల్చుకోవడం ఎందుకంటే, రీసెంట్ ఎలక్షన్ లో లోక్నీతి సిఎస్డిసి నివేదికలో ఎస్సీ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎక్కువ ఓటేసింది. అందులో మాదిగలు వాళ్ళ వైపు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి స్ట్రాటజీగా చేస్తున్నాడేమో నాకు. ఎందుకంటే బీసీలు వాళ్ళ వైపే ఉన్నారు, వైసీపీ రాలేదు లాస్ట్ ఎలక్షన్ లో. ఎస్సీల్లో మాదిగ అటువైపు చీల్చారు, ఇంకా ఎస్సీ మిగిలింది మాల. టార్గెట్ గా ఇది కూడా చివరికి ఇటువంటి విషయాల్లో కూడా చివరికి కులాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారా? మరి ఏదైనా రాజకీయాల్లో ఆయన తెలివైన వాడు, అంతవరకు ఒప్పుకోవాల్సిందే. ఏ అవకాశం వచ్చినా ఆయన వదులుకోడు. అది కావాలంటే మోడీ గారిని విమర్శించగలరు, మళ్ళీ మోడీ గారిని పొగడగలరు, ఇవన్నీ చేయగలరు. రైట్, ఫైనల్గా లోక్నాథ్ గారు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసులు పెట్టారంట, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అక్కడ మత విద్వేషమనో ఇంకోటనో చేస్తున్నారట. ఆయన మరోవైపు ఏమో షూటింగ్ అదే హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటున్నాడని ఒక వార్త. దీని మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం గారు తన బాధ్యతని పక్కన పెట్టి, వాస్తవంగా ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పాను పెద్ద మనిషి. ఈరోజు తమిళనాడుకి వెళ్ళి, ద్రావిడ సంస్కృతి అది, ఆ సంస్కృతిలో వాళ్ళు కొన్ని భావాలు ఉంటాయి, వాళ్ళకు ఒక నమ్మకాలు ఉంటాయి. అట్లాంటిది పెరియారు వారసత్వం కలిగిన ప్రాంతం. అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం పేరుతో నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగానని, అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ పెరిగాను, ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను అనే దగ్గర చెప్పడం అనేది ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న పెద్ద మనిషి ఆయన చూడాల్సిందంటే ఈ రాష్ట్రంలో
ఏ రకమైన వాగ్దానాలు చేసాం, ఏ రకంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మనం చెప్పడం కాదు, అంతర్జాతీయంగా ఒక విషయం చెప్తా ఉన్నారు. హింస జరుగుతుంది భారతదేశంలో, హిందుత్వ శక్తులతో జరుగుతూ ఉంది, అనేక క్రిమినల్ కేసులు జరుగుతూ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కేంద్ర బిందుగా ఉంది, అలాగే బీజేపీ దానికి అండదండలుగా ఉంటుంది. దాని మీద ఒక్క మాట మాట్లాడలేని స్థితి ఈ రోజు ఉంది. అదే కాదు, కాకపోతే అనవసరంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టే పని చేయకుండా ఉంటే బాగుంటుందని మనం అనుకోవాలి. రైట్, ఖచ్చితంగాను. ఎందుకంటే రెచ్చగొట్టే ఎవరు చేసినా అది రెచ్చగొట్టే కార్యక్రమం చేయకూడదు. ఆయన స్థాయిని మరిచి ఆ రకంగా చేయటం సరైనది కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది విచిత్రమైనటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే ఇప్పుడు కూటమి లేకుండా ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన మంచిదే ఎమ్మెల్యే అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనం అంతా ఏంటంటే ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అటు ఉంచండి, ఆయన ఒక మంత్రిగా ఇప్పుడు మరి డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఆయన చేస్తున్న పని ఏంటి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా అని మీరు అన్నట్టుగా హైదరాబాద్లోనో లేదా గుళ్ళు గోపురాలు తిరగడం, దేవాదాయ శాఖ మంత్రిగా ఇస్తే సరిపోయేది. లేదంటే పీఠాపురంలో పీఠాధిపతిగా అక్కడ ఏదన్నా దేవాలయం కట్టి ఉంచినా కూడా సరిపోయేది. ఇప్పుడు తమిళనాడు వెళ్ళి కూడా ఇదే మరి మతాల గురించి మాట్లాడటం వల్ల మరి అక్కడ కూడా కేసులు పెట్టాను. అవును, ఏపీలో ఎక్కడ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా పెట్టలేదు కదా. కేసు ఇప్పుడు వాళ్ళలాగా తప్పుడు కేసులు పెట్టే పని అయితే ఈ రోజు ఎన్నికలకు కూడా మొన్న 24 ఎన్నికలు కూడా ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు. ఆ ఆలోచన ఏం చేయలేదు, కానీ వాళ్ళే ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే మరి రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా మేమేం చేయాలనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళే మమ్మల్ని చేస్తానంటారా? అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండటం అట్లా, కానీ బట్ ఒక చోట ఒక రకంగా వ్యవహరించడం, ఒక పద్ధతి లేకుండా మాట్లాడటం, ఇటువంటి వాటి వల్ల అనేకమైనటువంటి అనుమానాలు వస్తుంటాయి.